హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలోని ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. మంచూరియా పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ కదా. మరి ఈ వెజ్ క్యాబేజీ మంచూరియాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను క్యాబేజీ తురుముని చక్కగా 2 కప్పుల వరకు తీసుకొని క్లాత్లో గట్టిగా పిండుకొని వాటర్ అంతా వచ్చేసేలా చూసుకొని తీసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే దీంట్లోకి 1 కప్పు వరకు క్యారెట్ తురుముని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చక్కగా సన్నగానే ఉండాలండి. అలాగే మిరియాల పౌడరు 1 పావు చెంచా, అలాగే సాల్ట్ 1 అర చెంచా వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 హాఫ్ చెంచా వేసుకొని, అలాగే కారాన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. పచ్చికారం తీసుకోండి ఇక్కడ. తర్వాత ఇది 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని బాగా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు మైదాని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసిపోయేలాగా మిశ్రమం అంతా కూడా బాగా కలపాలండి. ఇది మనకి చేతికి ఉండ కట్టుకుంటే ఉండ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలిస్తే ఆ సైజులో ఉండలను చేసుకొని చక్కగా ప్లేట్లోని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని ఫ్రై చేయడం కోసం కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని చక్కగా నీట్గా లో టు మీడియం ఫ్లేమ్లోని చక్కగా వేయించుకోండి. చక్కగా ఇలా వేయించుకుంటే మీకు మంచి క్రిస్పీగా రెడీ అవుతాయండి బాల్స్. వేసిన వెంటనే కలపకుండా కాసేపు ఒక 1 మినిట్ వరకు ఆగి చక్కగా ఇలా రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి. అన్ని బాల్స్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి. దీన్ని సాసులతో మనం చేస్తాం కదండి. ఒక డ్రై ప్యాన్ అయితే తీసుకోండి. ఇలాంటి ప్యాన్ అయితే బాగుంటుంది. ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం లైట్గా వేగాలి ఇవి పచ్చివాసన పోయే వరకు. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని బాగా వేయించండి. ఇందులోకి ఆనియన్ పెటల్స్ ఇలా వేసుకోండి పెద్ద ముక్కలుగాన. అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా 1 నిమిషం పాటు వేయించండి. పెద్దగా వేగనవసరం లేదు ఈ ఆనియను క్యాప్సికమును. ఇప్పుడు దీంట్లోకి 1 పావు చెంచా ఉప్పు వేసి మరొకసారి వేయించుకోండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి సాసులు అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. షెజ్వాన్ సాసు 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే సోయా సాస్ని 2 స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి వెనిగర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దీని తర్వాత మనకి టమాటా కెచప్ని ఒక 3 స్పూన్లైనా పడుతుంది. ఈ సాసులన్నీ కూడా లో టు ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి, అడుగు మాడకుండానా. ఇప్పుడు మంచూరియా మంచి లుకింగ్ కోసం స్ప్రింగ్ ఆనియన్ ఒక 2 స్పూన్ల వరకు తీసుకొని వేయించుకోండి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని వాటర్లోని కొంచెం యాడ్ చేసుకొని ఈ సాసుల్లో వేసుకొని కొంచెం వేయించుకోండి. కొద్దిగా వేగాలి ఇది, ఎందుకంటే కార్న్ఫ్లోర్ పచ్చిగా వేసాం కదా. అలాగే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈ సాసులన్నీ కూడా థిక్ గ్రేవీ అయ్యేంత వరకు కొద్దిగా వేయించుకోండి 1 నిమిషం పాటు. అలాగే లైట్ స్వీట్నెస్ కోసం ఒక పించ్ ఆఫ్ షుగర్ని వేసుకొని చక్కగా కలపండి. ముందుగా మనం వేయించుకున్న ఈ బాల్స్ అన్నిటిని కూడా ఈ స్టేజ్లో వేసి బాగా కలుపుకోవాలండి. మీకు ఒకవేళ ఈ మంచూరియా బాల్స్ డ్రైగా తినాలనిపిస్తే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోకుండా మీరు తినవచ్చు. మరి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని పైన ఇలా వేసుకొని ఒక్కసారి కలిపి తీసుకోండి. దీనికోసం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాల్సిన పని అయితే లేదండి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ కదండి. మరి అయితే ట్రై చేసేయండి నేను చెప్పిన విధంగాన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.